మనకి తెలుసు, మన జిల్లా వాసులం. కడప జిల్లా బయట వాళ్ళు ఏమన్నా నమ్ముతారేమో కానీ కడప జిల్లా వాళ్ళం మనకి తెలీదా? మన బంగారం పెట్టాడు మనకి తెలీదా? ఏమయ్యా అంటే పాడిందే పాడరా పాచిపల్ల నారదే అన్నట్టుగా 99% పూర్తి చేసిన 99% పూర్తి చేసిన అంటాను. 99% ఎక్కడన్నా పూర్తి అయినాయా? మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యపాన నిషేధం జరిగిందా? జరగకపోగా ఈ నాసిరకం జగన్ బ్యాండ్ అమ్మి ప్రజల కాలేయాలతో ఆడుకుంటూ అక్క చెల్లెళ్ళ పుస్తలు తెంచిన నిజం వాస్తవమా కాదా? మీ ధనార్జన కోసం, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాట వాస్తవమా కాదా? 45 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తా అక్క చెల్లెలకి అన్నారు. జమ్మలమడుగులో ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక్కరికన్నా పెన్షన్ వచ్చిందా? రాదా? ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాను, నోటిఫికేషన్ ఇస్తానన్నారు. ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఎక్కడన్నా నోటిఫికేషన్ వచ్చిందా? మెగా డిఎస్సి ప్రకటించారా? చాలా మోసగారి మాటలు మాత్రం చెప్తున్నాడు. కానీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, మే 13వ తేదీ కమలం పువ్వు మీద అసెంబ్లీకి, పార్లమెంట్ లో సైకిల్ కి ఓటు వేసి గుర్తిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో కలుగుతాయి.